ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో విద్యార్థి తల్లిదండ్రులు అందరూ కూడా విద్యారంగానికి పెద్దపీట వేస్తారని చెప్పి ఎంతో పడిగాపులు కాస్తే మరి చివరకు విద్యార్థులకు కేవలం శూన్యం మాత్రమే మిగిలింది. దాన్ని నిరసిస్తూ ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు మోసం చేశాడు. నేను అధికారంలోకి వస్తే అది చేస్తాను, అక్క అమ్మ చెల్లె తమ్ముడు ఓట్లేయండి అని చెప్పి వాళ్ళ విద్యార్థి తల్లిదండ్రులు నమ్మబలికి మేము అధికారంలోకి వస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి ఒకరికి మాత్రమే అమ్మఒడి ఇస్తా ఉన్నారు. మేము అధికారంలోకి వస్తే ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి నీకు 15,000 అని చెప్పి ప్రతి సభలలో ప్రతి సమావేశాలలో మరి బహిరంగంగా చెప్పినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు వాళ్ళ అధికారంలోకి వచ్చి మాయమాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి 8 నెలలు గడుస్తూ ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా తల్లికి వందనం ఇస్తున్నటువంటి 15,000 పైన ఏమాత్రం కూడా మాట్లాడుకోకుండా మరి నిన్నటి రోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ విద్యా సంవత్సరం తల్లికి వందనం ఇయ్యము, నెక్స్ట్ జూన్ మాసంలో ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. దాన్ని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పేద తరగతి మధ్య తరగతి బడుగు బలిగిన చెందినటువంటి చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 15,000 రూపాయలు వస్తుంది, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తాయని చెప్పేసి ఎంతో ఆశతో విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా కార్పొరేట్ బడులలో విద్యార్థులు చేర్పించారు. 15,000 రూపాయలు వస్తున్నటువంటి ఆశతో ఆ డబ్బుతో ఫీజులు కట్టించాలని చెప్పి కోరిక ఉంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పైన విద్యార్థుల తల్లిదండ్రులకు వాళ్ళ చేతులకు పడిగాపులు కాసేటువంటి పద్ధతుల్లో ఈ రోజు ఏమాత్రం కూడా చెల్లించామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం బాధాకరం. ఏదైతే ఎన్నికల్లో హామీలో ఉన్నటువంటి భాగంగా తల్లికి వందనం ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిందో ఆ హామీని ఈ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి నాన్నకు ఇచ్చేటువంటి వందనం పైన ఉన్నటువంటి శ్రద్ధ తల్లికి ఇచ్చేటువంటి వందనం పైన లేదని చెప్పేసి ఏఎస్ఎఫ్ గా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఇంకా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంకా 4 నెలల సమయం ఉంది. ఈ 4 నెలల లోపు తల్లికి వందనం ఏదైతే విద్యా సంవత్సరాలు చదువుకున్నటువంటి ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు సమీకరించి ఎక్కడికెక్కడ మీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు మంత్రులు అడ్డగిస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు హనుమంతరాయుడు, నేను ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షులు. మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల చాలా చిన్న చూపుగా చూస్తూ ఉంది. మరి అదేవిధంగా నిన్నటి రోజున జరిగిన కేబినెట్ మీటింగ్ లో విద్యార్థులకు తల్లికి వందనం కింద 15,000 మేము కరాఖండిగా ఇవ్వమని చెప్పడం ఈ రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులకు అలాగే మీరు చాలా బాధాకర విషయం కలిగించారు. మరి అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం యువగలం పాదయాత్రలో మీరు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు ఏమన్నా కూడా 15,000 ఇస్తున్నారు, 12,000 ఇస్తున్నారు, 13,000 అని చెప్పేసి మీరు యువగలం పాదయాత్రలో మీకు మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా 15,000 చదువుతున్న విద్యార్థులకు ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులు ఇస్తామని చెప్పేసి మీరు చెప్పారు. మరి మీరు మీ ప్రభుత్వం అధికారం వచ్చేదాని కోసం గొప్పలు చెప్పుకొని విద్యార్థులకు కల్లిబిల్లి మాట చెప్పి ఈ రోజు విద్యార్థులకు నిరాశపరిచారు. మరి ఏదైతే ఈ రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులు కార్పొరేట్ స్కూల్లో చేరి మరి మా ఈ టీడీ ప్రభుత్వంలో 15,000 ఇస్తారు, ఆ డబ్బులు కట్టి మేము ఖచ్చితంగా చదువు పూర్తి అవుతుంది ఈ రోజు ఈ విద్యార్థులు. మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులున్నారో ఆ విద్యార్థులకు తక్షణమే 15,000 రూపాయలు విడుదల చెప్పేసి ఈ సందర్భంగా ఏ సభను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా రాబో రోజుల్లో 4 నెలల లోపే మీ మంత్రులు ఎమ్మెల్యేలు ముట్టడిస్తా చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.